ఆ సందర్భాన్ని అలా పోలుస్తారనమాట. ఏమిటంటే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎరీనాలో ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ చేస్తున్నటువంటి హంగామా కానీ, వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ, నాయకుల ప్రెస్ మీట్లు కానీ, ప్రధాన సలహాదారు సజ్జల్ గారు వచ్చి మాట్లాడుతున్న విషయాలు కానీ, లేకపోతే సిఎస్ జవహర్ రెడ్డి గారు పెన్షన్ల విషయంలో సైలెంట్గా ఉన్నదాన్ని బట్టి కానీ, లేకపోతే అబ్బబ్బబ్బా విశాఖలో అసలు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అంట, ఫ్లైట్లు లేవు, బస్సులు దొరకట్లా, ట్రైన్లు లేవు, హోటల్స్ అన్నీ బుకింగ్ అయిపోయాయి. ఇలా ఎవరికి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూసి అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని అనాలనిపిస్తోందని చాలామంది అంటున్నారు. ఎందుకు ఇదంతా అంటే ఇప్పటి వరకు కూడా ఆలు లేదు, చూలు లేదు, అసలు కౌంటింగే జరగలేదు. గెలిచేది ఎవరు అనేది ఒక రకమైన సస్పెన్స్, ఎవరికి వాళ్ళు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. సరే, మెజారిటీగా అటు కూటమే గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ పోలైన తీరును బట్టి కౌంటింగ్కి సంబంధించి ఇలా ఉండొచ్చు అనే ఒక విశ్లేషణ, పాత స్టాట్స్ రికార్డ్స్ అన్నీ చూసి రకరకాల సర్వేలు, అంచనాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలు వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న ఇంటర్వ్యూ సందర్భంగా అటు అమిత్ షా కానీ లేదా దక్షిణాదిలో ఎలా ఉండే అవకాశం ఉంది, సో 118 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్, ఇలా అన్ని రకాలు కూటమికి ఎడ్జ్ ఉంది, కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పండి. ఎలా నిండు కొండ తొణకదు అని అంటారు, వాళ్ళు ఒక రకంగా సైలెంట్గానే ఉన్నారు. సరే, చెప్పేవి చెప్తూనే ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ ఖాళీ బిందె చేసే చప్పుడు వేరేగా ఉంటుందని అంటారు కదా, నిజంగా అలాగే ఉందా అధికార పార్టీ హంగామా చూస్తే అని అనిపిస్తుంది. అది ఎందుకని, కౌంటింగ్ జరగలేదు, గెలిచే విషయం తెలీదు. అటు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఐపాక్ మీటింగ్లో దేశమే షాక్ అయిపోద్ది, 150 దాటిపోతాయి, 22 దాటిపోతాయి ఆయన చెప్పినప్పటి నుంచి కూడా ఇంకా ఆ తర్వాత నుంచి ఒక్కొక్క గనులు స్క్రీన్ మీదకి రావడం, వాళ్ళు చెప్పాల్సినవి అంత చెప్పడం, ఇంకొక పక్కన సోషల్ మీడియా వేదికగా అదే హంగామా, ఫ్లైట్లు అబ్బో ఖాళీ లేదంట ఇదంతా అని అంటే ఆంధ్రజ్యోతి పరిశీలనలో అదంతా ఫేకు, బుసు ప్రచారం అని తేలిపోయింది. ఇంకా చెప్పాలంటే బ్రహ్మాండంగా బోలెడు డిస్కౌంట్లతో అక్కడ అన్ని రకాలుగా వెళ్లేందుకు అవకాశం ఉంది. సరే, టీడీపీ కూడా దాన్ని కౌంటర్ చేస్తుంది. అవునులే, 9వ తారీఖున చంద్రబాబు గారు ఇటు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తట్టుకోలేక అటేలిపోతున్నారులే అని వీళ్ళు కౌంటర్లు వేస్తున్నారు, వాద ప్రతివాదాలు ఇద్దరి నడుస్తున్నాయి. ఈ హంగామా నడుస్తోంది. ఎవరికి వాళ్ళు ఇలా చెప్తుంటే ఇదంతా బుసు ప్రచారం అని చెప్పి అధికార పార్టీ చేస్తున్న హంగామాని సాక్ష్యాలతో సహా కొట్టిపారేస్తుంటే, ఇంకొక పక్కన జూన్ 1వ తేదీ ఇంకో 2-3 రోజులు పెన్షన్ రావాల్సిన పరిస్థితి. మరి పెన్షన్ రావాలి అన్నప్పుడు ఈ తతంగం, ఈ హంగామా జరుగుతున్నా ఎప్పుడూ కూడా జరగాల్సిన ప్రక్రియ, ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ సాఫీగా వాటి ప్రొసెసెస్ ప్రకారం అవి వెళ్ళిపోవాలి. మరి 1వ తారీఖున పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్ల విషయంలో పింఛన్ల పంపిణీకి సంబంధించి అసలు సిఎస్ జవహర్ రెడ్డి గారు గత 2 నెలల్లో ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ప్రభుత్వం చేసినటువంటి హంగామా, కాసేపు ఇళ్ల దగ్గర, కాసేపు బ్యాంక్ అకౌంట్లు, కేవైసీ పరిశీలనలు, ఎండల్లో వాళ్ళని పెట్టిన అందరూ చూశారు. ఇంకొక పక్కన అప్పులు తెస్తున్నారు, అప్పులు తెచ్చింది ప్రభుత్వం. మరి ఎందుకు పెన్షన్ల పంపిణీ విషయంలో కొంత ఆ నిర్లిప్తత, లేకపోతే అదే ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంది. సరే, ఈరోజు చెప్పారు బ్యాంకుల్లోనే ఇస్తాము అని. మరి అప్పుడంటే ఎలక్షన్స్ కాబట్టి వాలంటీర్ల పంపిణీకి సంబంధించి వాళ్ళు ఆపారు, కోడ్ ఉంది అని. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది? ఎందుకు ఒక రకమైనటువంటి హంగామా? సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు వైరస్ ఎలక్షన్ కమిషన్కి అంటేసుకుందని చెప్పి చంద్రబాబు నాయుడిని, ఎలక్షన్ కమిషన్ని, అమిత్ షాని, కూటమిని ఆ మాటలు అనేసి ఆయన చెప్పాల్సినంత చెప్పేశారు. అందుకే అంటున్నాను, అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు చెప్తున్నారు. మొత్తంగా గమనిస్తే ఎందుకు ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో నెలకొంది? ఈ హంగామా ఏంటి? ఈ బిల్డప్లు ఏంటి? ఈ బుస్సు కబుర్లు ఏంటి? పింఛన్ల విషయంలో ఎందుకు అదే అటువంటి సెర్ప్ సీఈఓ కానీ సిఎస్ జవహర్ రెడ్డి కానీ ఎందుకు అటువంటి పరిస్థితిని మెయింటైన్ చేస్తున్నారు? భవిష్యత్తు అంధకారం నెమ్మదిగా అర్థమవుతుందా, లేదా ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నారా? ఇది అన్ని బిల్డప్లుగా చూడాలా.